మనిషి ఏదనుకుంటే అది సాధించగలడా, ఏదనుకుంటే అది చేయగలడా, ఏది విజువలైజ్ చేస్తే అది మేనిఫెస్ట్ చేసుకోగలడా? చాలామంది నమ్మరు. కానీ కొన్ని టెక్నిక్స్తో మనిషి జీవితంలో చాలా ముందుకెళ్ళగలడు. తను అనుకునేవన్నీ ఏదనుకుంటే సాధించగలడు. దాన్నే విజువలైజేషన్ అంటారు. మనం చూస్తే కనుక మన మైండ్లో రోజు మనం ఏం కావాలనుకుంటున్నాం, ఏం కోరుకుంటున్నాం. జనరల్గా కొంతమంది అనుకుంటారు మాకు గవర్నమెంట్ జాబ్ రావాలని, ఇంకొంతమంది అనుకుంటారు మా లైఫ్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఇంకొంతమంది అనుకుంటారు లైఫ్లో హ్యాపీగా ఉండాలని, ఇంకొంతమంది అనుకుంటారు లైఫ్లో ఇది అచీవ్ చేయాలి అని చెప్పి. ప్రతి ఒక్కరికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనుషులకి కొన్ని టార్గెట్స్ ఉంటాయో, ఎప్పుడైతే మనుషులకి కొన్ని అచీవ్ చేయాలనిపిస్తో ఒక టెక్నిక్ చెప్తాను, అదే విజువలైజేషన్ టెక్నిక్ అనమాట. దీనిలో కంప్లీట్గా మనం మార్నింగ్ లేచినప్పుడు, మధ్యలో నిద్రపోయేటప్పుడు, లేదా నైట్ అని ఎప్పుడైనా సరే మన మైండ్ చాలా కామ్గా ఉన్నప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. కంప్లీట్ ఫోకస్ మన బ్రీతింగ్ మీద పెట్టాలి. అంటే మన శ్వాస మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి మైండ్ కంప్లీట్గా మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నిజంగా మనం ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాం, కలెక్టర్ అయితే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఒక మూమెంట్ నిజంగా క్రియేట్ చేసుకోండి. మన లైఫ్లో ఒక మూమెంట్ని క్రియేట్ చేసుకోండి. అంటే కలెక్టర్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి కలెక్టర్ సీట్లో కూర్చున్నట్టు, మంచిగా అందరికి మంచి చేస్తున్నట్లు ఒక పర్టికులర్ మూమెంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అదే రోజు మెడిటేట్ చేసుకోండి. అలా మీరు ఏదనుకుంటే అది నిజంగా మీరు అది అయిపోయినట్టు, దానిలో ఉన్నప్పుడు మీరు నిజంగా ఎంత జాయ్ ఫీల్ అవుతున్నారు, ఆ మూమెంట్లో ఎలా ఉన్నారు, ఆ మూమెంట్లో మీ మనసు ఎలా ఉంది, కంప్లీట్గా ఆ మూమెంట్ మీద ఫోకస్ పెట్టండి. అలా మీరు దాన్ని బిలీవ్ చేయండి. నేను ఇలా అయ్యాను, నేను కలెక్టర్ అయ్యాను, అందరికి మంచి పని చేస్తున్నాను, పర్టికులర్ సంతకం నేను పెడుతున్నానని. అలా దాన్ని మీరు బిలీవ్ చేస్తూ, దాన్నే మెడిటేట్ చేస్తూ రోజుకి 3-4 సార్లు మీకు టైం దొరికినప్పుడల్లా చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ మూమెంట్లోకి మీరు వెళ్ళిపోయి ఆ ఫీలింగ్ ఏదైతే కలెక్టర్ అయితే మీకు ఉండే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ని అలానే క్యారీ చేయండి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు దాంతోపాటు కష్టపడుతూ పోతే ఖచ్చితంగా ఆ పాజిటివ్ వైబ్ అనేది మీలో వచ్చి మీరు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారో అది ఫలితంలోకి వస్తుంది అనమాట. దీనివల్ల మనకి సెల్ఫ్ బిలీఫ్ పెరుగుద్ది, మనపైన మనకు నమ్మకం పెరుగుద్ది, దాంతోపాటు మనం చేసే పని మీద ఫోకస్ పెరుగుద్ది. అవన్నిటి తోడు అన్ని శక్తులు, ఎంటైర్ యూనివర్స్ మొత్తం, ఈ సృష్టి మొత్తం మీకు సహకరించుద్ది, సృష్టి మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దాన్ని కంప్లీట్గా మొత్తం యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ కోసం విజువలైజేషన్, మెడిటేషన్ ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఇంకా పాజిటివిటీ అనేది మన మైండ్లో చాలా పెరుగుద్ది.